నీట్లో మంచి ర్యాంకు కోసం ప్రియాంక పడిన కష్టం సాధారణమైంది కాదు. కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆ తరువాత ఇంటర్న్షిప్, ఆ పైనే పీజీ. డెర్మటాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మరో ఏడాదిలో పీజీ పూర్తవుతుంది. ఈ క్రమంలో ఎన్నో పరీక్షలు, ఎన్నెన్నో నిద్రలేని రాత్రులు, చిన్న చిన్న సరదాలు, సంతోషాలను కూడా త్యాగం చేసి పడిన కష్టం. అన్ని సవాళ్లను గెలిచింది. కానీ ఇద్దరు తాగుబోతుల పైశాచికత్వానికి బలైపోయింది. మద్యం మత్తులో ప్రియాంక తలపై కారు ఎక్కించి తాగుబోతులు పారిపోతే, ఆ తర్వాత ఈ కేసులో అటు పోలీసులు ఇటు పాలకులు వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరిలోనూ భయం పుట్టిస్తోంది. కనీసం 50 ఏళ్ల పాటు తన వైద్యంతో ఎన్నో వేల మంది ప్రాణాలను కాపాడాల్సిన ఆ యువ వైద్యురాలని మద్యం మహమ్మారి మింగేసింది. తప్పతాగి కారెక్కించిన ఇద్దరు తాగుబోతులను అత్యంత కఠినంగా శిక్షించాల్సిందే. కానీ రాష్ట్రమంతా మద్యం ఏరులై పారేలా చేస్తున్న వాళ్ళని ఏం చెయ్యాలి? ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారుతున్న మద్యం ఎన్నో నేరాలకు కారణభూతమవుతోంది. అదే మద్యం ఒక యువ డాక్టర్ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్ అనే ఇద్దరు తాగుబోతులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి యువ డాక్టర్ ప్రియాంకని చంపేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఎక్లాస్పురం గ్రామానికి చెందిన వెంకటేష్, చంద్రకళ దంపతుల మొదటి కుమార్తె ప్రియాంక. సాధారణ చేనేత కుటుంబానికి చెందిన ప్రియాంక ఎన్నో అడ్డంకులను అధిగమించి డాక్టర్ కావాలన్న తన కలని నిజం చేసుకుంది. కర్నూలులో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. రాజమండ్రిలోని జిఎస్ఎల్ వైద్య కళాశాలలో పీజీ డర్మటాలజీ చదువుతోంది. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు. ఆగస్టు 3న రాత్రి 9:30కు రాజమండ్రి ప్రసాదాదిత్య మాల్లో స్నేహితుడితో కలిసి సినిమా చూసి బయటకొచ్చింది. మద్యం మత్తులో తూగుతున్న సూరారపు ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ మాల్ సిబ్బందితో గొడవపడి కారులో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మాల్ ఎగ్జిట్ గేట్ దగ్గరే ప్రియాంక స్కూటీని వాహనంతో ఢీకొట్టారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఢీకొట్టినట్టు సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోంది. మూడోసారి ప్రియాంక తేరుకునే లోపే వేగంగా వచ్చిన కారు స్కూటీని మళ్లీ ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. ఆ వెంటనే వాహనం ఆమె పైనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వారం రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. యువ వైద్యురాలిగా తన భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోయేలా చేసుకోవాలని కలలు కన్న ప్రియాంక చివరికి మట్టిలో కలిసిపోయింది. కాదు, ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థల నిర్లక్ష్యం, పాలకుల అసమర్థత, టీడీపీ లిక్కర్ మాఫియా అన్నీ కలిసి ప్రియాంక కలలను చిదిమేశాయి. ప్రియాంక చేసిన నేరమేంటి? ప్రియాంక చేసిన పాపమేంటి? చిన్నతనం నుంచి కష్టపడి చదువుకుంది. ఎంబీబీఎస్తో సంతృప్తి చెందకుండా పీజీ చేయాలని, వైద్య నిపుణురాలిగా వైద్య సేవలు చేయాలని తప్పించింది. పీజీలో సీటు సాధించింది. సినిమాకి వెళ్లేటప్పుడు స్నేహితుణ్ణి తోడుగా తీసుకెళ్లింది. సినిమాకి వెళ్తున్నామని ఇంటికి ఫోన్ చేసి చెప్పింది. కానీ తాగుబోతుల రూపంలో ప్రమాదం పొంచి ఉందని ఆ బంగారు తల్లి ఊహించలేదు. తన కలలను, ఆశలను, ఆశయాలను మద్యం మహమ్మారి బలి తీసుకుంటుందని ఆ చదువుల తల్లి ఊహించలేకపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారుతోన్న మద్యం తన ప్రాణాలను మింగేస్తుందని తను గ్రహించలేకపోయింది. ఎంత దుర్మార్గం, ఎంత దారుణం! సినిమాకి వెళ్లినా ప్రాణాలకు గ్యారంటీ లేనంత అరాచకంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసిందెవరు? మద్యానికి డబ్బుల కోసం తల్లిని చంపిన దుర్మార్గుడొకడు. మద్యం మత్తులో భార్యని హత్య చేసిందొకడు. తప్పతాగి మైనర్ బాలికని రేప్ చేసిన కిరాతకుడొకడు. సినిమా చూసి తిరిగి వెళ్తోన్న యువ డాక్టర్ని కారుతో గుద్ది చంపేసిన ఇద్దరు తాగుబోతులు. ప్రతిరోజు, ప్రతి నిమిషం ఆంధ్రప్రదేశ్లో మద్యం మత్తులో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. ప్రియాంకని చంపిన ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ని అత్యంత కఠినంగా శిక్షించాలి. అదే సమయంలో ఏపీలో మద్యం ఏరులై పారేలా చేస్తోన్న టీడీపీ లిక్కర్ మాఫియాకి ఏం శిక్ష వేయాలి? 2 లక్షల బెల్ట్ షాపులతో ఏపీలో వీధిలో మద్యం అమ్మేస్తున్న పచ్చ ముఠాని ఎలా శిక్షించాలి? ఎప్పుడు ఏ తాగుబోతూ ఎటునుంచి వచ్చి చంపుతాడో, దాడి చేస్తాడో, లైంగిక వేధింపులకు పాల్పడతాడో అని బిక్కుబిక్కుమంటూ ఆంధ్రప్రదేశ్ మహిళలు బతికే దారుణ పరిస్థితులు కల్పించిన వాళ్లకి ఏం శిక్ష వేయాలి? ఇంకెంతమంది ప్రియాంకలు మద్యం మహమ్మారికి, టీడీపీ లిక్కర్ మాఫియా పైశాచికత్వానికి బలైపోవాలి?